జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ మరియు హిందూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కాగడాల నిరసన ర్యాలీ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయకమైన పర్యాటకులు బలి అయ్యారని, ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం గురించి అడిగి దాదాపు 28 మంది పర్యాటకులను టెర్రరిస్టులు కాల్చి చెప్పడం అమానుషమైన ఘటన అని పేర్కొన్నారు. యావత్ భారతదేశం ఈ యొక్క దాడులను తీవ్రంగా ఖండిస్తుందని భారతీయ జనతా పార్టీ మరియు హిందూ అనుబంధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వారి ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లి చివరి బస్టాప్ నుండి దుబాయ్ గేట్ ప్రాంతంలో గల వైష్ణవి మాత దేవాలయం వరకు కార్యకర్తలందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి కాగడాలతో నిరసన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు హేయమైన చర్యగా భావిస్తూ ఉగ్రవాదుల దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ కన్సల్టెంట్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి మరియు సంతోష్ గౌడ్, సత్యమూర్తి, వేణుగోపాల్ రెడ్డి, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. పేరు ధనరాజు. నేను వైజాగ్ నుంచి వచ్చాను. చంద్రమౌళి అనే అతను చాలా మంచి పనిచేశాడు. ఈజ్ ఎ వెరీ హార్ట్ఫుల్ మ్యాన్. చాలా పెన్షన్స్ అసోసియేషన్ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా సరే అతను ముందుండేవాడు. సోషల్ సర్వీస్ చేయాలంటే ముందు అతనే జేబులో డబ్బు ఇచ్చేవాడు. అటువంటి అతను మనం ఈ టెర్రరిస్ట్ చాలా దురదృష్టం. ఇది గవర్నమెంట్ సీరియస్ స్టెప్ తీసుకుని పాకిస్తాన్ లేపేస్తానని అయిపోయింది అనిపిస్తుంది మాకు అందరికీ. నేను రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాను. అతను చివరికి అటవండి అవ్వాలని. రాత్రి నుంచి అసలు నిద్ర లేదు నాకు. అసలు అలాగా మరపరికి అవుతున్నాడు. అది మాటలు కూడా చెవిలో వినిపిస్తుంది. చెవిలో మాటలు వినిపిస్తున్నాయి కూడా ధనరాజు గారు అని చెప్పి. అతను ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మెసేజ్ పెట్టేవాడు. ఓ నమో వెంకటేశ్వర, గుడ్ మార్నింగ్ ధనరాజు గారు. నేను అలా పెట్టేవాడు. అమెరికా వెళ్ళినా అతను మెసేజ్ పెట్టేవాడు. అర్థమంతా అసలు మేము పోగొట్టుకోవడం. చంద్రబాబు గారు ఏం చేస్తున్నారండి? స్టేట్ బ్యాంక్లో రిటైర్డ్ మేనేజర్. నేను స్టేట్ బ్యాంక్లో మేనేజర్ని. మేము ఖర్చుగా కలుపుకునేవాళ్ళం అనమాట. అక్కడ నేను సాఫ్ట్వేర్ బాగా చేసేవాళ్ళం. చాలా హార్ట్ఫుల్ మ్యాన్. అది ఫ్యామిలీ గురించి అతను చనిపోయాడు. ఫ్యామిలీ చంపుతారేమో. ప్రేరేపిత ఉగ్రవాదులారా, జిహాదీ మూకల్లారా, ఈ హిందూ ధర్మంలో పుట్టిన హిందూ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా మీ అందరు చూసే వరకు నిద్రపోడు. ఈరోజు మీరు పాకు ప్రేరేపిత తీవ్రవాదులాగా మా దేశంలో చొరబడి మా హిందూ ధర్మాన్ని, మా హిందూ సనాతన ధర్మాన్ని, మా హిందూ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దాం అనుకుంటే అది మీ భ్రమనే. మా ఓపిక నశిస్తే మిమ్మల్ని మా హిందూ అందరూ కూడా ఈ హిందూ భారతదేశం ముద్దు బిడ్డలుగా, శివాజీ చక్రవర్తి వారసులుగా, హిందూ ధర్మ పరిరక్షకులుగా మేమందరం కూడా తలుచుకుంటే ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి వాడ నుంచి హిందూ బిడ్డలందరూ కదిలితే మీ పాకిస్తాన్ మేమందరము ఒక్క అడిగేస్తే చితా భస్మైపోతుంది. ఖబర్దార్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులారా, మీ అంతు చూసే వరకు కూడా మేమందరం కూడా శివాజీ వారసులాగా నిద్రపోకుండా మీ అందరినీ ఇంతకుముందు ఎలాగో సర్జికల్ స్ట్రైక్ జరిగిందో అలాగే మా భరతమాత ముద్దు బిడ్డ మా మోడీ గారు మీ అంతు చూసే వరకు నిద్రపోరు. మీ పతనం ఇప్పుడే స్టార్ట్ అయిందని మేము భారతమాత ముద్దు బిడ్డలాగా కోరుకుంటూ భారత్ మాతాకి. నిన్న బెల్గాంలో జరిగిన ఉగ్రదాడి పిరికి చర్య ఇది సాధగాని తనము. వారు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు ఒక్కసారి ఉచ్చబోస్తే మీరు కొట్టుకుపోతారా నా పాకిస్తాన్ నా కొడుకులారా. ఇది గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని రెచ్చగొట్టకండి. కాశ్మీర్ని అల్లకొల్లం చేద్దాం అనుకుంటారు. ఈ కాశ్మీర్ని ఏదో ఒక రోజు రాత్రి మేము కబ్జా చేసుకొని మా మోడీ గారి దమ్ము ఏదో చూపిస్తాము, మా భారతీయుల దమ్ము చూపిస్తాము. భారతీయుల చెరువు వస్తే 1కి 100 సార్లు మా చిన్న పిల్లోడు ఉచ్చబోస్తే కొట్టుకుపోతారు నా కొడుకల్లారా. అడిగి వాళ్ళని చంపినందుకు చేతగాని తనం అందులోనే కనబడుతుంది. ఆమెని చేదులారా, మీ చేతనైతే ఉగ్రవాదులు, మీ చేతనైతే బుల్లెట్ మా యొక్క సైనికులను ఎదుర్కోవాలి, లేదంటే భారతదేశంలో ఉన్న హిందువులను ఎదుర్కోవాలి. నిరాయుధులైన పర్యాటకుల మీద దాడి చేయడం ఇది వాళ్ళ అసమర్థను, వాడు చేతగాని తనం చూపిస్తుంది. ఎంత చేతగాని తనం ఇప్పుడు తెలిసిపోతుంది మనందరికీ. కాబట్టి మన హిందువులందరూ మేల్కొన్నారు కాబట్టి వాళ్ళ చేతగాని తరం నిరాయుధులైన పర్యటన మీద చూపించారు. జై శ్రీరామ్. భారతదేశంలో జరిగిన
ఏదైతే భారతదేశంలో ముఖ చిత్రమైన కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ను ఓల్డ్బెంపల్లి డివిజన్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. భారతదేశంలో అమాయకమైన ప్రజలపై ఈ యొక్క టెర్రరిస్టులు దాడి చేయడం హేయమైన చర్య. అత్యంత దుర్మార్గంగా వీళ్ళు పర్యాటకులను పాయింట్లు ఇప్పించి మరియు చూసి ధర్మాన్ని అడిగి మరీ చంపడం అత్యంత నీచమైన చర్య. వీటిని వెంటనే ఖండిస్తున్నాము. వెంటనే దీనికి చర్యకు ప్రతిచర్య వెంటనే ఉంటుంది. భారత ప్రభుత్వం పాకిస్తాన్పై దాడి చేయక తప్పదు. ఖబర్దార్ టెర్రరిస్టులారా. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.